హాయ్ హలో అందరికి నమస్తే. అద్భుతాలు జరిగితే మన అకౌంట్లో, అపచారాలు జరిగితే వేరే వాళ్ళ అకౌంట్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ అదే రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రపంచంలో కానీ, దేశంలో కానీ ఎవరైనా ఒకరు ఒక అద్భుతాన్ని సృష్టించారనుకోండి, ఫర్ క్రికెట్లో రికార్డు సాధించారనుకోండి, ఆ వ్యక్తి ఆ రకంగా రికార్డు సాధించడానికి కారణం నేనే ట్రైనింగ్ ఇచ్చాను కాబట్టి ఆ రకమైనటువంటి విజయాలను సాధించారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన అకౌంట్లో వేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు ఫెయిల్యూర్ అవుతే ఇది జగన్మోహన్ రెడ్డి వైఫల్యం, జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఈ రకంగా ఫెయిల్యూర్స్ అవుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేస్తారు. సో అద్భుతాలు వాళ్ళ అకౌంట్లో, ఏదైనా ఫెయిల్యూర్స్ మాత్రం వేరే వాళ్ళ అకౌంట్లో వేయడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. నిన్న మోదీ గారు వచ్చినప్పుడు మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి వాటికి సంబంధించి తన అకౌంట్లో వేసుకున్నారు. ఇదంతా నా గణితే అని చెప్పుకున్నారు. అట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారితో. సో ఇప్పుడు ఏదైతే పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవాలని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు టోకన్లు జారీ చేసే విషయానికి సంబంధించి వాళ్ళు సరైనటువంటి భద్రత ఏర్పాటు చేయకపోవడం వల్ల 6 మంది చనిపోవడం జరిగింది, కొంతమందికి గాయాలైనటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది అధికారుల వైఫల్యం, సమన్వయ లోపం ఉంది అని చెప్పి వాళ్ళ మీద నెట్టేసేటువంటి ప్రయత్నం. వీళ్ళకి సంబంధం లేదంట, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నా కూడా వీళ్ళకి సంబంధం లేదంట. ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధం ఉంటుంది. ఇలాంటి టైంలో లక్షలాదిగా భక్తులు వస్తున్నారన్నప్పుడు, మనం 1,00,000కు పైగా టోకన్లు ఈరోజు జారీ చేస్తున్నాం అని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు టీడీటీ కానీ, టీడీటీ పాలక మండలి కానీ, ప్రభుత్వం నుంచి కానీ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రత్యేక బృందాలకు ఏర్పడి ఒక ఆర్డీఓ, ఒక ఎంఆర్ఓ ఖచ్చితంగా పర్యవేక్షించాలి అక్కడ వీళ్ళలో పాలక మండలితో పాటు కలిసి. మరి ఎందుకని చేయలేదు ఇక్కడ? మరి అట్లా పర్యవేక్షిస్తే ఈ ఘటన ఎందుకు జరుగుతుంది? మీ నిర్లక్ష్యం కొట్టేసినట్టు కనిపిస్తుంది, మీది కూడా బాధ్యతే. కానీ తన అకౌంట్లో ఆయన వేసుకోవడం లేదు. ఒకవేళ ఇదే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగి ఉంటే కనుక ఏం చెప్పేవారు చంద్రబాబు నాయుడు గారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత, వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతారు కాబట్టి, వీళ్ళు అన్య మతస్థులు కాబట్టి, ఆ భగవంతుడికి ఆ వెంకన్నకు కోపం వచ్చింది కాబట్టి ఈ రకంగా జరిగిందని చెప్పి దాన్ని రాజకీయం చేసేవాళ్ళు. వీళ్ళ ఫ్రంట్ పేజీలో, వీళ్ళ ఛానల్లో వీళ్ళు డిబేట్ పెట్టి, వీళ్ళ మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ నాయకులు వీళ్ళందరూ కూడా ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేటోళ్ళు. ఇప్పటికీ కూడా వీళ్ళ వైఫల్యం ఉన్నా కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి పత్రికల్లో జగన్ తీసుకున్న విధానాల వల్లే అని చెప్పి కూడా వాళ్ళు వార్తలు రాసినటువంటి దుస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఆయన కొత్తగా చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటలు వింటే కోట్లాది మంది భక్తులు, అసలు ఇంకా సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈయన కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కలలో వెంకటేశ్వర స్వామి చెప్పారంట. సో ఇవన్నీ వీళ్ళందరూ కూడా సనాతన ధర్మాన్ని కాపాడడానికి, కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి వీళ్ళంతా కృషి చేయబోతా ఉన్నారని చెప్పి భావించారు. బిఆర్ నాయుడు గారు అంత అద్భుతంగా మాట్లాడారు. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రద్దు చేస్తూ ఉన్నాం, మేము కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాం. కానీ ఈరోజు ఏమంటా ఉన్నారు? ఆయన తప్పించుకుంటున్నారు, ఎస్కేప్ అవుతా ఉన్నాడు. సో ఆయన ఒకసారి ఏం మాట్లాడారో మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి వినండి ఆయన మాటలు. నాకు తెలుసు గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను, ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులు పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేదేం లేదు ఈ టైంలో. కుట్రేమి ఉండవండి దీంట్లో, ఎందుకుంటాయి కుట్రలు కానీ అవన్నీ అబద్ధాలు. ఇది యాక్సిడెంట్, ఎవరు కావాలని ఎవరు చేయరు. ఇట్ ఈస్ అన్ ప్యూర్లీ యాక్సిడెంట్. పోలీసులు చూసుకుంటామని చెప్పారు, 5,000 మంది పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని చెప్పారు వాళ్ళని చెప్పి ఈయన చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ పోలీసులు చూసుకుంటామంటే టీడీటీ చైర్మన్గా మీరేం చేస్తూ ఉన్నారు? సమన్వయం ఉండాలి కదా, ఒకరికొకరు సమన్వయపరుచుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తూ అక్కడ ఉన్నటువంటి భక్తులు కంపార్ట్మెంట్లో కానీ, బయట ప్రవేశ ద్వారాల ఆ పార్కుల్లో అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎంతమంది ఉన్నారనే అంశాలకు సంబంధించి కానీ నిమిషానికి, గంట కాదు నిమిషానికి పెరుగుతూ ఉన్నారు. అలా పెరుగుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలి కదా. మీకు ముందే తెలుసు అంటున్నారు ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలుసు అన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి తెలిసి కూడా తప్పు చేశారు కదా, ఆయన స్వయంగా చెప్తా ఉన్నాడు కదా. కానీ దీన్ని ఎవరిని నిందించలేము, అది అనుకోకుండా జరిగిపోయిందని చెప్పి ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం. మీకన్నా గతంలో ఉండే వాళ్ళనే కదా మీరు ఏదైతే చెప్పారో, వీళ్ళ అన్యమతస్థులు,
అపవిత్రం చేస్తున్నారని చెప్పారు కదా, వాళ్ళని సమర్థవంతంగా చేశారు. 7 లక్షల టోకన్లు గతంలో వాళ్ళు సమర్థవంతంగా ఇవ్వగలిగారు కదా, మరి అప్పుడు ఎందుకో జరగలేదు ఇలాంటి ఘటనలు. నిందలు వేయడం చాలా ఈజీ, కానీ ఇక్కడ బాధ్యతాయుతమైనటువంటి చైర్మన్ పదవిలో దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడం కష్టం. అక్కడ సేవలు అందించడమే చాలా కష్టం. దాని మీద ఫోకస్ పెట్టాలి. ఎవరి మీదో కోపంతోనో ఏదో మాట్లాడిస్తుంటే సరిపోదు. ఇప్పుడు కుట్రలు ఏం లేవని చెప్తా ఉన్నారు కదా, చూడాలి. చూడండి, ఈ 2-3 రోజులు చూడండి, ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ చేశారు. రేపో ఎల్లుండో ఏదో ఒక కుట్రని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ప్రయత్నం ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు. అవును, తప్పు జరిగింది కదా, ఎందుకు జరిగింది, గతంలో ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది వచ్చారు, దాన్ని మనం ఎందుకు సమీక్షించుకోలేకపోయాము, తెలిసి కూడా తప్పు జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఇంకోసారి జరగకుండా ఏం చేయాలి అని దానికి సంబంధించి వీళ్ళు ఆలోచన చేసుకుంటే మంచిది. లేదు, దీన్ని డైవర్ట్ చేయడానికి మేము ఇట్లా చేస్తాం, ఇలాంటి జరిగినప్పుడు డైవర్ట్ చేస్తామని వేరే టాపిక్ తెర మీదకి తీసుకొచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. 2-3 రోజులు అదే జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండలిలో ఎవరైతే సభ్యులు ఉన్నారో కొంతమందికి వీటి మీద అసలు అవగాహన లేదు, కొంతమందికి ఏమో అవగాహన ఉంది. ఏ రకంగా అవగాహన ఉంది? ఈ టికెట్లు ఏ రకంగా మనం తీసుకొని బయట ఎక్కువ రేట్లకు అమ్ముకోవాలి, దర్శనాలకు సంబంధించి ఏ రకంగా మనం చేసుకోవాలి, ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు లెటర్స్ ఇస్తారు కదా, వాటిని ఏ రకంగా మనం వేరే వాళ్ళకు బ్రేక్ దర్శనాలకు ఏ రకంగా అమ్ముకోవాలని అన్ని అంశాలకు సంబంధించి కొంతమందికి తెలుసు. లడ్లు ఏ రకంగా బయట తీసుకొని బ్లాక్లు అమ్ముకోవాలి, ఇట్లా కొంతమంది చేస్తూ ఉన్నారు. అందరని కాదు, కొంతమంది చేస్తూ ఉన్నారు. మరి కొంతమందికి ఏమో పాపం తెలియదంట అసలు. ఇప్పుడు మీటింగ్లో వాళ్ళు సమీక్ష, ఇప్పుడు అక్కడ ఏదైతే టీటీడీ సమావేశం జరుగుతుందో ఆ సమావేశానికి వెళ్ళినప్పుడు ఈ అధికారులు ఈ పాలక మండలిలో ఏం చేయాలి, వాళ్ళ బాధ్యత ఏంటనే అంశాలకు సంబంధించి వాళ్ళకి కనీసం అవగాహన కూడా కల్పించలేకపోతున్నారని చెప్పి కొంతమంది సభ్యులు బాధపడతా ఉన్నారు. సభ్యులు పార్టీలు ఏవైనా ఎక్కడి నుంచి వచ్చినా వేరే విషయం, కానీ భక్తి అనేటువంటిది వాళ్ళకు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయాలనేటువంటి కోరిక కొంతమంది ఉంటుంది, అది ఏ పార్టీ అయినా సరే. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సభ్యులు, పాపం వాళ్ళకి తెలియదంట. ఇప్పుడు ఒక సమావేశం పెట్టినప్పుడు అక్కడ వివిధ రాష్ట్రాల నుంచి ఉంటారు సభ్యులు, కమిటీ దాంట్లో పాలక మండలిలో తమిళ్, కర్ణాటక, తమిళనాడు, తెలుగు వీళ్ళంతా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని బుక్స్ ఉంటాయి, వాడి నియమ నిబంధనలకు సంబంధించి ఆ బుక్స్ని అక్కడ పెట్టినప్పుడు తెలుగులో ఉండాలి, ఇంగ్లీష్లో ఉండాలి అర్థం కావడానికి. సో ఆ రకంగా బుక్స్లే లేవు. ఏమనంటే మేము చూసుకుంటామని చెప్పి అధికారులు వాళ్ళకి చెప్పకుండా, వాళ్ళకి తెలియదు పాపం, వీళ్ళకి గట్టిగా అడగలేరు. ఇంకా ఆ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడ ఆ ఛాయ్, బిస్కెట్, సమోసా అవి తినేసి వచ్చేసేయడం అంతే. అవును, ఏం నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం ఇక్కడ, రేపు జరగబోయేటువంటి వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అని వీళ్ళు అడిగారు, వాళ్ళు చెప్పారు మేము చూసుకుంటాం. వాళ్ళు చూసుకుంటారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు, చైర్మన్ చెప్తా ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటామన్నారని చెప్పి. ఈ రకంగా ఉందన్నమాట మొత్తం కూడా. సో అంతెందుకు, ఏదైతే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారు వీళ్ళు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఒక సిట్ కమిటీ కూడా వేశారు. మరి ఆ కమిటీకి సంబంధించి కనీసం ఈ పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులకు ఏమైనా చెప్తా ఉన్నారా? కనీసం ఆ చైర్మన్ అని అడిగి ఏం జరిగింది ఆ యువతో మాట్లాడి మరి దానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టి ఆ అంశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు చెప్పాలనే ప్రయత్నం ఎక్కడైనా చేస్తూ ఉన్నారా? ఎక్కడ చేయట్లేదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పినటువంటి వీళ్ళు మరి ఆ కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు కదా, నిజంగానే జరిగిందా జరగలేదా అని దానికి సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు కదా. మరి వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత వీరిపైన ఉంటుంది కదా. ఎందుకంటే చెప్పడానికి ఏం లేదు కాబట్టి చెప్పలేకపోతున్నారని చెప్పి వైసీపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా మీ వైఫల్యం కారణంగా 6 భక్తులు మరణించారు, 20 మంది గాయాలతో ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది కూడా గాయాలు అయ్యాయి. సో ఆ కుటుంబాలు, మరణించినటువంటి కుటుంబాలను వారికైతే ఆర్థిక సాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, కొంతమంది ఏమంటున్నారంటే ఏమవుతుంది చనిపోతే, వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవాలని వచ్చారు కదా, ఆ పవిత్ర పుణ్యక్షేత్రంలో చనిపోయారు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు. సో గత చరిత్రలో ఎప్పుడైతే ఇలాంటి ఘటనలు అయితే జరగనే లేదు, మొట్టమొదటిసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడం ఈ ఘటన. సో దీనికి వీళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది, వాళ్ళు శిక్ష కూడా అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడైతే ఏదో డిఎస్పీనో ఎస్పీనో ఎవరినో సస్పెండ్ చేస్తూ ఉన్నారు, ఆయన ఒక్కరినే బాధ్యత చేస్తూ ఉన్నారని చెప్పి కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఇది ఏ ఒక్కరి మీద నెట్టేసేటువంటిది కాదు, ఇది చిన్న ఆలయం కాదు, లేకుంటే ఒక సినిమా థియేటర్ దగ్గర జరిగిన ఘటన కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ ఇది. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి మీద తప్పేసి మిగతా తప్పించుకోవాలనుకుంటే మాత్రం అది ఈ భక్తులు కూడా క్షమించారు, ఆ భగవంతుడు కూడా క్షమించారు మిమ్మల్ని.